సాయి గారు నమస్తే. ఇప్పుడు ఇరాన్కి మనకి ఉన్న సంబంధం, ప్రత్యేకించి మనం కనుక చూస్తే ఈ ప్రాంతం యూపీలో ఉన్న ఈ కింటూర్ ప్రాంతంతో మనకున్న ప్రత్యేకించి ఆయనకి ఖమేనీకి ఉన్న సంబంధాలు ఏంటి, ఖమేనీ కానీ ఖొమేనీ కానీ వాళ్ళకున్న సంబంధాలు ఏంటి, అలాగే ఇప్పుడు అక్కడెక్కడో జరిగితే యుద్ధం భారతదేశంలో ఎందుకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి? యాక్చువల్లీ ఇరాన్ లో రెజీమ్ చేంజో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖమేనీనో దింపేస్తే లేదా చంపేస్తే అక్కడ ప్రభుత్వాన్ని మార్చితే భారతదేశంలో ఎందుకు నిరసనలు జరుగుతున్నాయి అనేది మీ ప్రశ్న. సో భారతదేశానికి ఇరాన్కి ఉన్న సంబంధం ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ భారతదేశంలో నిరసనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఒక చిన్న లెక్క. సో ఇక్కడ నేను భారతదేశంలో ఉన్నటువంటి ఇవి కాక చాలా ప్లేసుల్లో జరుగుతున్నాయి, బట్ మేజర్ ఇన్సిడెంట్స్, మేజర్ ప్రొటెస్ట్లు జరుగుతున్న ప్లేసెస్ ఇవి. కింద ఉన్నటువంటి చిక్కబళ్ళాపూరు, బెంగళూరు ఈ ప్రాంతాల్లో జరిగినాయి, అండ్ ముంబైలో జరిగింది, అండ్ ఇక్కడ యూపీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి. రెడ్ కలర్ లో నేను ట్యాగ్ చేసి పెట్టాను. లక్నో, కాన్పూర్, అదేవిధంగా జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ జరిగింది. అండ్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి వస్తే ఇది చాలా కీలకం. ఎందుకు ఈ జమ్మూ కాశ్మీర్ అంటున్నానంటే ఇది చాలా కీలకం. జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ లో, బుడ్గామ్ లో, అండ్ అదేవిధంగా బారాముల్లాలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, నిరసనలు జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ హత్యకు నిరసనగా, ఆయన చంపిన దానికి నిరసనగా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కార్గిల్ సెక్టర్ లో ఎక్కువ జరుగుతున్నాయి. సో కార్గిల్లో మాత్రమే కాదు, పాకిస్తాన్ లో చాలా ప్లేసుల్లో జరుగుతున్నాయి. పాకిస్తాన్ కరాచీలో ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ మీద దాడి చేశారు, కాల్పులు జరిగాయి, అండ్ ఇస్లామాబాద్ మిగతా దేశ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ స్కర్దు అంటారు, ఈ స్కర్దులో కూడా చాలా సీరియస్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఏంటి రీజన్ అంటే కనుక ఈ స్కర్దు అండ్ కార్గిల్ ఇదంతా కూడా షియా పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. ముఖ్యంగా కార్గిల్ సెక్టర్ అంతా కూడా షియా పాపులేషన్ ఉంటుంది. సో నేను కాశ్మీర్కి వెళ్ళిన ప్రతిసారి చూస్తూ ఉంటాము, కార్గిల్ సెక్టర్ లో మాత్రం ఖమైనీ, ఇప్పుడు ఉన్నటువంటి చనిపోయినటువంటి ఖమైనీ ఉన్నారు కదా, ఆ ఖమైనీ పెద్ద పెద్ద హోర్డింగ్స్, కట్అవుట్స్ ఈ కార్గిల్ సెక్టర్ లో ఉంటాయి. అసలు ఇరాన్ అధినేత కట్అవుట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అని అంటే కనుక వాళ్ళు మతపరంగా చూస్తారు. సో మతం రాజకీయం వేరు వేరు అని చాలా మంది అంటుంటారు. నో, డెఫినెట్లీ రెండు కలిసే పనిచేస్తాయి. సో మత రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు షియా పాపులేషన్ ఎక్కువగా ఖమేనీని తమ గురువుగా భావిస్తారు కాబట్టి అక్కడ కార్గిల్ సెక్టర్ లో ఆయన హోర్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ చాలా మంది అక్కడ సెలబ్రేషన్స్ ఏవి చేసుకుని షియా దాని ప్రకారం చేసుకుంటారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 370ని తీసేసినప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేయడం విషయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ని, లదాఖ్ ని రెండు వేరుగా విడగొట్టి లదాఖ్ ని యూనియన్ టెరిటరీ చేశారు. యూనియన్ టెరిటరీని లదాఖ్ రీజియన్ లో ఉన్న వాళ్ళందరూ అంగీకరించారు. కానీ ఆర్టికల్ 370 రిమూవల్ ని మాత్రం తిరస్కరించిన పరిస్థితి. లదాఖ్ లోనే ఉన్నటువంటి కార్గిల్ సెక్టర్ లో మాత్రం తిరస్కరించారు. కార్గిల్ సెక్టర్ లోనే ఆర్టికల్ 370 రద్దుని నిరసించారు. ఓకే, బట్ లే ప్రజలందరూ కూడా స్వాగతించారు. లదాఖ్ లో రెండు ఏరియాస్ అన్నమాట, కార్గిల్ వేరు, ఇది వేరు. సో మీరు అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ లో మూడు భాగాలు ఉన్నాయి కదా, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అండ్ కార్గిల్ అనుకుంటే గనక కార్గిల్ ఏమో షియా పాపులేషన్ ఎక్కువ ఉంటది, కశ్మీర్ ఏమో శ్రీనగర్ ఈ వ్యాలీ అంతా కూడా సున్నీ పాపులేషన్ ఎక్కువ ఉంటది, జమ్మూ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటది, లే అంతా కూడా బుద్ధిస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉంటది. సో నేను అన్నది ఏంటంటే మతము రాజకీయం ఎందుకన్నానంటే డెఫినెట్లీ మతాన్ని బేస్ చేసుకునే దేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా ప్రోధి చేసుకుంటాయి. సో ఇప్పుడు ఇరాన్ లో ఏదైనా అన్రెస్ట్ జరిగితే ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అవుతున్నారంటే ఇదొక కారణం. అండ్ మీరు ఇప్పుడు సరే ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఇవన్నీ కూడా మేజర్ సిటీస్ కాబట్టి సిటీస్ లో ఉండేటువంటి పాపులేషన్ నిరసనలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అన్నింటికంటే ముఖ్యంగా మీరు యూపీకి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళాలి. సో ఇది యూపీలో నేను ఇప్పుడు ఇక్కడ ఎల్లోలో ట్యాగ్ చేసినటువంటి రెండు ప్లేసెస్, కింటూర్ ఒకటి, దేవ్బంద్ ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతాలు. సో దేవ్బంద్ ఏంటంటే ఇది నిజానికి చెప్పారంటే దారుల్ ఇస్లాం అంటారు. దేవ్బంద్ నుంచే ఈ ఇస్లాం కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫండమెంటలిస్టులు అంటారా దాన్ని, వాళ్ళకి సంబంధించిన మత గురువులు అంటారా, ఒక క్లెరిక్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, మత పెద్దలు, మత గురువులేమో. సో దేవ్బంద్ ప్రభావం వల్లనే ఈవెన్ పాకిస్తాన్ లోని చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి. దేవ్బందీ ముస్లిం అంటారు, దేవ్బంద్ మూవ్మెంట్ అంటారు దీన్ని. దేవ్బంద్ మూవ్మెంట్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఈవెన్ వాళ్ళ తాలిబాన్లకు సంబంధించినటువంటి మెయిన్ వాళ్ళ ఫండమెంటల్స్ గురువులు ఎవరు అని అంటే దేవ్బంద్కి లింక్ అయి ఉంటారు.
ఇప్పుడు మొన్న తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి భారత్ వెళ్ళారు కదా, భారత్కి వచ్చినప్పుడే దేవబంద్కి వెళ్ళాడు, విజిటెడ్ దిస్. దేవబంద్కి వెళ్ళాడు. సో దేవబంద్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. అండ్ రెండోది కింటూర్ అనే ప్లేస్ ఉంది యూపీలో. ఈ కింటూర్ అనేది ఏంటంటే షియాకి సంబంధించి. ఇప్పుడు ముసావి అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరంటే ఇప్పుడు మొదటి ఆయతుల్లా రొహల్లా ఖుమైనీ, ఎవరైతే ఇరాన్ లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చి షా ఆఫ్ ఇరాన్ ని గద్దెదించి ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించినటువంటి రొహల్లా ఖుమైనీ తాతగారు ముసావి అని ఉంటాడు. ముసావి హిందీ అంటారు ఆయన్ని. సో ముసావి అనే వ్యక్తి ఈ కింటూర్ నుంచి వెళ్ళాడు. కింటూర్ లో పుట్టిన వ్యక్తి. కింటూర్ నుంచి 1800 1830 ఆ టైంలో అనమాట, 19th సెంచరీలో ఆయన కింటూర్ నుంచి ఇరాక్ వెళ్ళాడు ఫస్ట్. మీరు చూస్తే ఈ కింటూర్ నుంచి ఇక్కడ ఎల్లోలో ఉంది నజాఫ్ అనే ప్లేస్ కి ఇరాక్ వెళ్ళాడు. ఇరాక్ వెళ్ళి ఇక్కడ చదువుకున్నాడు. ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి వచ్చి కొమైన్ అనే ప్లేస్ ఇరాన్ లో ఉంటుంది. ఈ కొమైన్ అనే ప్లేస్ కి వచ్చి సెటిల్ అయ్యాడు. 1830 సంవత్సరాల్లో సెటిల్ అయ్యాడు. ఆయన ఖొమైనీ అయ్యాడు. అండ్ ఖొమైనీ హిందీ ఆయన పేరు. ఆయన హిందీ అని ఎందుకు పెట్టారంటే ఆయన హిందుస్థాన్ నుంచి వచ్చాడు కాబట్టి హిందీ అనే ఒక సర్నేమ్ దాన్ని జోడించారు. సో ఆయన అయతుల్లా అయ్యాడు అనమాట. అయతుల్లా అంటే అర్థం ఏంటంటే షియా పాపులేషన్ కి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించి ఒక గురుస్థానం అనమాట అయతుల్లా అంటే. అంటే మామూలు వ్యక్తి అయతుల్లా కాలేడు. అయతుల్లా అయ్యాడంటే ఆయన గురు స్థానంలో ఉన్నాడని మనం జగద్గురు అని పిలుచుకుంటాం. వాళ్ళు అయతుల్లా అంటారు అనమాట. అయతుల్లా రొహల్లా ఖొమైనీ ఆయన పేరు. సో రొహల్లా ఖొమైనీకి తాత కింటూర్, మన ఉత్తరప్రదేశ్ లోని కింటూర్ నుంచే వెళ్ళేవాడు. సో ఆయన మూలాలు ఇక్కడ నుంచే ఉన్నాయి. సో అందుకోసం ఇప్పుడు ఈవెన్ మన దగ్గర కూడా షియా పాపులేషన్ వీటికి సంబంధించి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఎక్కువ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో ఈ ఖొమైన్ అనే ప్రాంతం నుంచే అఫ్ కోర్స్ వాళ్ళది ఎట్లా అంటే 2 రకాల రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇస్లాంలో కూడా 2 ఉంటాయి. షియాకి సున్నీకి ఉన్నటువంటి లింక్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే షియా పాపులేషన్ ఏమంటదంటే మహమ్మద్ ప్రాఫెట్ గారికి లీనేజ్, ఆయన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో ఆయన రక్తానికి సంబంధించినటువంటి వాళ్ళే ఖలీఫ్ కావాలి, ఇస్లామిక్ రాజ్యాన్ని నడపాలి అనేది షియాలు నమ్ముతారు. బట్ సున్నీలు ఏమంటారంటే కాదు, ఇది ఎవరైనా సరే రాజ్యాధికారం కలిగిన వాళ్ళు చేయగలిగే వాళ్ళు నడపవచ్చు, బట్ ప్రాఫిట్ ని ఫాలో అయ్యి ఉండాలి అనేది వీళ్ళ అభిప్రాయం. సో అందుకే ఇప్పుడు వర్డగాన్ లాంటి వాడు లేకపోతే సున్నీ పాపులేషన్ అంతా ఏంటంటే మేమే రాజులము అని చెప్తూ ఉంటారు కదా. సో రాచరికానికి లీనేజ్ కి సంబంధం లేదని సున్నీలు నమ్ముతారు. లేదు ఇది బ్లడ్ రిలేషనే ఉండాలి అనేది షియాలు నమ్ముతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి రొహల్లా ఖొమైనీ తర్వాత 89 లో అయతుల్లా అలీ ఖమనై అనే వ్యక్తి అధికారంలోకి వచ్చాడు ఇరాన్ లో. ఖొమైనీ వేరు, ఖమనై వేరు. సో ఖొమైనీ తాతగారు ఇక్కడికి వెళ్ళారు, మన కింటూర్ నుంచి వెళ్ళినవాడు. అండ్ ఖొమైనీ తర్వాత వచ్చినటువంటి ఖమనై కూడా ఇదే ప్రాంతం నుంచి వచ్చినవాడు. సో ఆ లీనేజ్ ఉంది అని అంటారు ఒక లెక్క. సో ఖమనై అనే వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు. సో అంటే ఏంటంటే ఇరాన్ ని షియాలు తమ మత గురుస్థానంగా చూస్తారు. సో అందుకే ఇరాన్ లో జరిగే అన్రెస్ట్ కి భారతదేశంలో కూడా ఒక రిపర్కేషన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. హైదరాబాద్ లో కూడా. సో అందుకే ఇవాళ యాక్చువల్లీ నిన్న సిసిఎస్ మీటింగ్ జరిగింది కదా, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ జరిగినప్పుడు మేజర్ గా ఏంటంటే భారతదేశంలో ఒక లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి షియా పాపులేషన్ నిజానికి చాలా నేషనలిస్టిక్ అప్రోచ్ తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ అయోధ్యని సపోర్ట్ చేసిన వాళ్ళు అండ్ షియా క్లరిక్స్ చాలా మంది భారతదేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలకి నేషనలిస్ట్ గవర్నమెంట్ కి నిలబడ్డవాడు. సో నేషనలిస్ట్ డిసిషన్స్ ని అర్థం చేసుకున్న వాళ్ళే. సో అందుకే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి సంబంధించినటువంటి నిరసనలు వాళ్ళు తెలపవచ్చు కాక. బట్ పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఎట్లా చూడాలంటే జియో పొలిటికల్ స్ట్రాటజీస్ వేరు, మనము దేశాల పరమైనటువంటి దౌత్య సంబంధాలు అక్కడుండే ఈక్వేషన్స్ వేరు, అండ్ మతపరమైనటువంటి అంశాలు వేరు. ఈ రెంటిని వేరుగా చూడాలనేది సెక్యులర్ భావన. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మతానికి ఈ స్ట్రాటజీస్ కి లింక్ అయిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ తో మనకు సంబంధాలు ఉన్నాయి, యూదుల ప్రభుత్వమే కావచ్చు, వాళ్ళతో మనకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో మనం మంచిగానే రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కానీ అదేదో ముస్లింలకు వ్యతిరేకమనే భావన మనం ఉండకూడదు. దేశం పరంగా ఆలోచించడం వేరు, మతం పరంగా ఆలోచించడం వేరు. అట్లా ఆలోచించకూడదని మన ఉద్దేశం. థ్యాంక్ యూ. ఒక నేషనలిస్టిక్ పర్సెప్షన్ ఆ విషయంలో షియాలు భారతదేశంతో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఇరాన్లో జరిగితే ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్? సో వాళ్ళ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఖొమైనీ గారి తాతగారు ఇక్కడి నుంచి కింటూర్ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడున్న ఖమేనీ, ఇప్పుడు నిన్న మొన్న చనిపోయిన ఖమేనీ కూడా ఆ ఖొమైనీ అనే ప్రాంతం నుంచి వచ్చినవారు.
సో షియాలకి ఏంటంటే వాళ్ళకి విశ్వగురువు అంటారు. ఇందులో ఇంకొక విషయం ఉంది, నేను ఇందులో ఒక్క విషయం ఉంది వాసు గారు. ఇప్పుడు దేవబంద్ అని చెప్పాను కదా, అంటే పాయింట్ ఏంటంటే జియోపొలిటికల్ స్ట్రాటజీస్ ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు తాలిబాన్లు ఇంతకు ముందంతా పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది, హక్కానీ బ్రదర్స్ కంట్రోల్లో ఉండేది. మనం తర్వాత ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. బట్ తాలిబాన్లు వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కి తాలిబాన్ ప్రభుత్వానికి మధ్య రిఫ్ట్ ఏర్పడింది కదా. సో ఈ టైంలో తాలిబాన్ అగ్రనేతల్లో ఒకడైనటువంటి ఫారెన్ మినిస్టర్ ముత్తాకి భారతదేశానికి రావడం, దేవబంద్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే మాకు మూలాలు పాకిస్తాన్ లో లేవు, మాకు భారత్ లో ఉన్నాయని చెప్పే ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఆయన, పాకిస్తాన్ కి ఇచ్చే మెసేజ్ అది. సో దేవబంద్ ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఈ రాడికల్ ఇస్లాం కి వ్యతిరేకంగా ఉంటారు అనే అభిప్రాయం కూడా ఉంది. సో రాడికల్ ఇస్లాం కి వ్యతిరేకంగానే వాళ్ళు ఉంటారు, కొంత ఫండమెంటల్ అంటే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఇస్లాం ని వాళ్ళు బోధిస్తారు అనే ఒక పేరు కూడా ఉంది. సో దట్ దేవబంద్ కి వెళ్ళడం అర్థం ఏంటంటే పాకిస్తాన్ కి మెసేజ్ ఇవ్వడం. అంటే మనం జియోపొలిటికల్ స్ట్రాటజీస్ మతానికి లింక్ పెడితే ఇలాంటివి కూడా ఉంటాయని, అందుకే జస్ట్ సో అది మొత్తానికి ఏంటంటే రెండు కూడా తాలిబాన్స్ కానీ ఇటు ఇరాన్కి వెళ్ళిన ఖొమైనీ, అలాగే తాజాగా ఆయన మరి అమెరికా దాడుల్లో చనిపోయిన ఖమేనీ కానీ వాళ్ళ రూట్స్ కింటూరు నుంచి ఉన్న తర్వాత ఫర్దర్గా అక్కడ వాళ్ళు ఎలా డెవలప్ అవుతూ వచ్చారు, అక్కడ ఏమన్నా జరిగితే ఇక్కడ ప్రొటెస్ట్ జరగడానికి కారణాన్ని సాయి గారు వివరించారు. థ్యాంక్ యూ.